బ్రేకింగ్ న్యూస్ కల్తీ కల్లు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 9 మంది చనిపోయిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కూకట్పల్లిలో దుకాణాలు సీజ్ చేయించింది ప్రభుత్వం. 10 గ్రాముల అల్ఫజోలంతో పాటు 1200 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లాలో 3 రోజులుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 20 చోట్ల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. అలాగే వీకెండ్ లో రద్దీగా ఉండే కల్లు దుకాణంపై ఫోకస్ పెట్టారు. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారికి చికిత్స కొనసాగుతోంది. నిమ్స్ ఆసుపత్రిలో 35 మంది, గాంధీ ఆసుపత్రిలో 18 మందికి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, కల్తీ కల్లు ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. అటు వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కల్లు దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్, హన్మకొండతో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. నిన్న ఏకకాలంలో హన్మకొండలో 3 ప్రాంతాల్లో 23 కల్లు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వాటి శాంపిల్స్ని కూడా తీసుకొని ల్యాబ్కి పంపించారు. అయితే కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కల్లు దుకాణాల మీద ఎక్సైజ్ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎవరైతే కల్లు దుకాణాలను రన్ చేస్తున్నటువంటి వాళ్ళ లైసెన్స్తో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి, వాళ్ళు కల్లు తయారీ ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారు అన్న విషయాలన్నిటినీ కూడా అధికారులు తనిఖీల్లో భాగంగా సెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శాంపిల్ని సేకరించి ఆ తర్వాత ల్యాబ్కి పంపించిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ అందులో ఏదైనా కల్తీ కలిస్తే ఖచ్చితంగా కూడా ఆ కల్తీ కల్లు దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేయడంతో పాటు వాళ్ళ లైసెన్స్ని కూడా పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఇటు కూకట్పల్లి, హైదర్గూడ ఈ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తాగినటువంటి కల్లు దుకాణాలన్నిటినీ కూడా సీజ్ చేయడము, వారికి సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేశారు. అయితే 2014 తర్వాత దాదాపు కొన్ని కల్తీ దుకాణాలు రన్ చేస్తూ చాలామంది బారిన పడినటువంటి ఆ టైంలో కూడా కల్తీ దుకాణాలని సీజ్ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాను క్రమేణీ కల్తీ కల్లు దుకాణాలపైన ఫోకస్ చేయకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కొంతమేరకు నిర్లక్ష్యం వహించారు. అందుకే ఇష్టానురాజ్యంగా కల్తీ కల్లు దుకాణాలు అనేవి ఇక్కడ హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు, అక్రమంగా కల్తీ కల్లుని తయారు చేస్తున్నారు అని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో సంబంధించినటువంటి ఎక్సైజ్ సిఐతో పాటు కొంతమంది అధికారులను కూడా అటు వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకు కళ్ళ ముందు ఇంత కల్తీ కల్లు అనేది కల్తీ కల్లు ఒకవైపు అమ్ముతూ బాధితులు కూడా రోజుకి ఎక్కువైపోతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు అని చెప్పేసి ఆదివారం జరిగినటువంటి ఘటన వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడము, చర్యలు తీసుకోకపోవడంతోనే వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే కల్లు దుకాణాలను కల్తీ కల్లు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ని రద్దు చేస్తాము, వాళ్ళకి మళ్ళీ తిరిగి లైసెన్స్ని ఇచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్తిచ్చేటువంటి పదార్థాలు, అటు డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసింది. ఎక్కడైతే మద్యం కల్తీ ఉందో వాటి మీద కూడా రైడ్స్ చేయడము, ఆ తర్వాత వాటన్నిటిని సీజ్ చేయాలని అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో కల్తీ కల్లుకి సంబంధించి ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, ఎవరి పెద్దలతో హస్తం ఉంది ఎక్సైజ్ శాఖ అధికారులకి? బాలానగర్ ఎక్సైజ్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూతవేట దూరంలోనే ఈ కూకట్పల్లి కావచ్చు, హైదర్గూడ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కల్తీ కల్లు దుకాణాలు, అదేవిధంగా ఆ కాంపౌండ్స్ని ఏర్పాటు చేసి గత కొన్ని ఏళ్లుగా రన్ చేస్తుంటే ఇప్పటి వరకు ఆ కల్తీ కల్లు తీసుకున్నటువంటి వాళ్ళ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుంది, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా సరే వాళ్ళని ఐడెంటిఫై చేయడంతో పాటు ఈ కల్తీ కల్లు ఎక్కడి నుంచి, ఇందులో కలిపేటువంటి రసాయనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అల్పోజోలం కావచ్చు, ఇలాంటివి నిషేధిత రసాయనాలు వీళ్ళకి సరఫరా చేస్తుంది ఎవరు, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేశారు. కేవలం హైదరాబాద్లోని కూకట్పల్లి,
హైదర్గూడ, హెచ్ఎంటీ నగర్తో పాటు వేరు ప్రాంతాల్లో కూడా ఇక్కడ రసాయనాలను సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి రసాయనాలు తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఆ లిస్ట్ అంతా కూడా అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటి వాటికి సహకరించినా లేదు అనంటే వీటిని ప్రోత్సహించినా దీని వెనుక ఉంది ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవు అంటున్నారు. కూకట్పల్లిలో కల్తీ కళ్ళు దుకాణాలను రన్ చేస్తున్నటువంటి నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు ప్రధానంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని కూడా సత్యంగా ఉండి కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్స్ ఉన్నాయి, అన్ని విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.